अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीकुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి. అబ్దుల్ ముతలిబ్ విషయంలో బైతుల్లాకు సంబంధించి రెండు ప్రధాన సంఘటనలు జరిగాయి. ఒకటి జంజం బావి త్రవ్వకం, రెండు ఫీల్ సంఘటన. జంజం బావి త్రవ్వకం. దీని వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్ ముతలిబ్కు స్వప్నంలో జంజం బావి తవ్వమని ఆదేశించడం జరిగింది. స్వప్నంలోనే ఆ ప్రదేశాన్ని కూడా చూపడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన త్రవ్వకం మొదలెట్టారు. బను జుర్హం మక్కాను వదిలేస్తూ అందులో పూడ్చిపెట్టిన వస్తు సామగ్రి క్రమక్రమంగా బయటపడనారంభించాయి. ఆ వస్తువుల్లో ఖడ్గాలు, కవచాలు, మరి 2 బంగారు లేళ్లు కూడా ఉన్నాయి. అబ్దుల్ ముతలిబ్ ఖడ్గాలను కరిగించి కాబా గృహ సింహద్వారాన్ని పోతపోశారు. 2 బంగారు లేళ్లను ఆ ద్వారంలోనే 2 వైపులా బిగించారు. హాజీలకు జంజం నీరు త్రాగించే బందోబస్తు చేశారు. త్రవ్వకంలో జంజం బావి పూర్తిగా బయటపడినప్పుడు ఖురైష్ తెగవారు అబ్దుల్ ముతలిబ్తో వారిని కూడా త్రవ్వకంలో పాలు పంచుకునేటట్లు చేయమని వాదులాడారు. దానికి సమాధానంగా అబ్దుల్ ముతలిబ్, లేదు, నేను అలా చేయలేను, ఈ పని కోసం నేనొక్కడినే ప్రత్యేకించబడ్డాను అని తెగేసి చెప్పారు. కానీ ఖురైష్లు వెనక్కు తగ్గలేదు. చివరికి తీర్పు కోసం వీరంతా బనూ సాద్కు చెందిన ఓ మంత్రగత్తె కాహిన్ స్త్రీ వద్దకు వెళ్ళాలని నిర్ణయం జరిగింది. ప్రజలు మక్కా నుండి బయలుదేరారు కూడా. కానీ మార్గమధ్యంలో అల్లాహ్ వారికి చూపిన కొన్ని సూచనల ద్వారా జంజం బావి త్రవ్వకం పని దైవం తరఫున అబ్దుల్ ముతలిబ్కే కేటాయించబడిందని తెలిసిపోయింది. వారంతా ప్రయాణాన్ని మానుకొని వెనక్కు మరలి వచ్చారు. ఈ సందర్భంలోనే అబ్దుల్ ముతలిబ్ దైవంతో తనకు 10 మంది కుమారులను అనుగ్రహించి వారంతా పెరిగి పెద్దవారై తనను రక్షించే స్థాయికి వస్తే వారిలో ఒక కుమారుణ్ణి కాబా గృహం దగ్గర బలి ఇస్తానని మొక్కుకోవడం జరిగింది. ఫీల్ సంఘటన. రెండవ సంఘటన వివరం ఇలా ఉంది. అబ్రహా సబాహ్ అనే అబిసినియా నీగ్రో. ఇతను అబిసినియా రాజు నజాషీ తరఫున యమన్కు గవర్నర్గా నియమించబడినవాడు. అరబ్బులు కాబా గృహం హజ్ చేస్తున్నారని ఓర్వలేక సనా అనే చోట ఓ పెద్ద చర్చిని నిర్మించాడు. అరబ్బులు కాబా గృహం హజ్ చేయకుండా ఈ చర్చికొచ్చి ఆరాధనలు చేయాలని తలచాడు. కానీ బనూ కనానాకు చెందిన ఓ వ్యక్తికి ఈ ఎత్తుగడ తెలిసి ఓ అర్ధరాత్రి చీకటి సమయాన ఆ చర్చిలోనికి వెళ్ళి ప్రార్థన చేసే స్థలానికి అభిముఖంగా ఉన్న గోడకు బలమును పులిమాడు. అబ్రహాకు ఈ విషయం తెలియగానే అగ్గి మీద గుగ్గిలమై 60,000 ఓ పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని కాబా గృహాన్ని నేలమట్టం చేసే ఉద్దేశంతో బయలుదేరాడు. అతను తన కోసం ఓ మంచి ఏనుగును కూడా ఎంచుకున్నాడు. సైన్య పటాలంలో 9 లేక 13 ఏనుగులున్నాయి. అబ్రహా యమన్ నుండి బయలుదేరి ముగమ్మస్ అనే చోటికి చేరుకున్నాడు. తన సైన్యాన్ని యుద్ధం కోసం సన్నద్ధం చేసి ఏనుగులను క్రమబద్ధం చేసి మక్కాలో ప్రవేశించడానికి బయలుదేరాడు. ముజ్దలిఫా మరియు మీనాల నడుమ గల ముహస్సిర్ కొండ లోయకు చేరుకున్నప్పుడు ఏనుగు కూలబడిపోయింది. కాబా వైపునకు బయలుదేరడానికి ససేమిరా కదలలేదు. ఏనుగు ముఖము ఉత్తరం, దక్షిణం లేదా తూర్పు వైపునకు తిప్పునప్పుడు లేచి పరుగులు తీసేది. కానీ కాబా వైపునకు తిప్పినప్పుడల్లా కూలబడిపోయేది. ఈ సందర్భంలోనే అల్లాహ్ చిన్న చిన్న పక్షుల పిచ్చుకల ఓ గుంపును ఆ సైన్యంపైకి పంపించాడు. ఆ పక్షుల గుంపు సైన్యంపై కాల్చిన గట్టి మట్టిలాంటి గులకరాళ్లను వర్షించాయి. ఇలా అల్లాహ్ ఆ సైన్యాన్ని ధాన్యపు పొట్టులా మార్చేశాడు. ఈ పక్షులు
అబాబిల్ మరియు పిచ్చుకల్లాంటి పక్షులు. ప్రతి పక్షి వద్ద 3 గులకరాళ్ళు ఉన్నాయి. ఒకటి ముక్కున తక్కిన రెండు కాళ్ళ వేళ్ల సందుల్లో. ఇవి చాలా పదునుగా ఉండి ఎవరికైనా తగిలితే అతని శరీరావయవాలు తెగిపోయేవి. అక్కడనే ప్రాణాలు వదిలేవాడు. ఈ రాళ్ళు అందరికీ తగల్లేదు. అయితే సైన్యంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఒకరిని మరొకరు తొక్కుకుంటూ పరుగులు తీశారు. తొక్కిసలాటలో ప్రతి దారిలోనూ ప్రతి నీటి చెలమ దగ్గర చనిపోనారంభించారు. ఇటు అల్లాహ్ శిక్ష పడిన తీరు ఎలాంటిదంటే చేతి వేళ్ల గోర్లు చిగురుల నుండి వేరై కింద పడిపోయాయి. సనాకు చేరే లోపలే అతని వక్షస్థలం బద్దలై గుండె బయటపడి మరణించాడు. అబ్రహా చేసిన ఈ దాడికి మక్కా పౌరులు ప్రాణభీతితో కొండ లోయల్లోకి పారిపోయారు. కొండ శిఖరాల్లో తలదాచుకున్నారు. సైన్యంపై దైవశిక్ష అవతరించిన తరువాత వారు ప్రశాంతంగా తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ సంఘటన అనేక చరిత్రకారుల ప్రకారం దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి జననానికి కేవలం 40 రోజులు లేదా 55 రోజుల ముందు ముహర్రం నెలలో సంభవించింది. కాబట్టి ఇది క్రీస్తు శకం 571 ఫిబ్రవరి చివరి రోజులు లేదా మార్చి నెల ప్రారంభ కాలానికి సంబంధించిన సంఘటన. ఇది నిజంగా హెచ్చరికతో కూడుకున్న ఒక సూచన. దానిని అల్లాహ్ తన ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం కోసం, తన కాబా గృహం కోసం అవతరింపజేశాడు. ఎందుకంటే బైతుల్ మఖ్దిస్ విషయానికి వస్తే ఆ కాలం నాటి ఇస్లాంకు కిబ్లాగా ఉండేది. అక్కడి ప్రజలు ముస్లింలే అయినప్పటికీ దాన్ని అల్లాహ్ శత్రువులైన బహుదైవారాధకులు ముష్రికులు హస్తగతం చేసుకోవడం జరిగింది. ముఖ్తెనసర్ దాడి క్రీస్తు పూర్వం 587 మరియు రోమన్ల ఆక్రమణ క్రీస్తు శకం 70 లాంటి సంఘటనలతో ఈ విషయం అర్థమవుతుంది. కానీ దీనికి భిన్నంగా కాబా గృహంపై క్రైస్తవులకు ప్రాబల్యం లభించలేదు. వాస్తవానికి అప్పటి కాలంలో ఈ క్రైస్తవులే ముస్లింలు, కానీ కాబా పౌరులు ముష్రిక్కులు. అదే కాదు, ఈ సంఘటన జరిగినప్పటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఆనాటి సభ్య ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు అంటే రోమ్, పర్షియా వగైరాలకు ఈ వార్త వెనువెంటనే ప్రాకిపోయింది. అబిసినియాకు రోమ్ సామ్రాజ్యంతో సత్సంబంధం ఉండేది. మరోవంక పారసీకులు రోమన్ల కార్యకలాపాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. వారు రోమన్ మిత్ర రాజ్యాల్లో సంభవించే సంఘటనలను తరచి చూస్తూ ఉండేవారు. ఈ కారణాల మూలంగా ఈ సంఘటన జరిగిన వెనువెంటనే పర్షియన్లు శీఘ్రగతిన యమన్ను వశపరుచుకున్నారు. ఈ రెండు గొప్ప సామ్రాజ్యాలే అప్పటి నాగరిక ప్రపంచానికి సంబంధించిన ప్రముఖ ప్రాంతాలను పాలించేవి కనుక ఈ సంఘటన కారణంగా ప్రపంచ దేశాల దృష్టి అంతా కాబా గృహం వైపునకు మరలింది. వాటికి కాబా గృహ ఔన్నత్యం, గౌరవానికి సంబంధించిన ఒక స్పష్టమైన దైవ సూచనలా అగుపించింది. ఈ గృహాన్ని అల్లాహ్ తన పవిత్రతను కొనియాడటం కోసం ఎంచుకున్నాడన్న విషయం ప్రతి హృదయంలో బాగా నాటుకుపోయింది. కాబట్టి ఇక్కడి ప్రజల్లో ఏ వ్యక్తి అయినా దైవ దౌత్యం చాటుతూ లేచి నిలబడడం నేరుగా ఈ సంఘటనతో సంబంధం కలిగి ఉంటుందని, ప్రకృతి నియమాలకు భిన్నంగా విశ్వాసులకు కాకుండా బహుదైవారాధకులకే సహాయ చేయడంలో దైవలీల ఔచిత్యం ఎంతైనా ఉందని తెలుసుకోవడం జరిగింది. అబ్దుల్ ముతల్లిబ్కు మొత్తం 10 మంది కుమారులు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: హారిస్, జుబైర్, అబూ తాలిబ్, అబ్దుల్లా, హంజా రజియల్లా అన్హు, అబూ లహబ్, గైదక్, మకూమ్, సఫార్ మరియు అబ్బాస్ రజియల్లా అన్హు. కొందరు 11 మంది కుమారులని అతడి పేరు ఖసం అని అంటారు. మరికొందరు 13 వారిలో ఒకరి పేరు అబ్దుల్ కాబా, మరొకరి పేరు హజల్ అని కూడా వాదిస్తారు. అయితే
10 మందే అని చెప్పేవారు. మఖూమ్కు మారుపేరే అబ్దుల్ కాబా అని, గైదాక్నే హజల్ అంటారని చెబుతారు. ఖసం అనే పేరు అబ్దుల్ ముతలిబ్ సంతానంలో లేదు. అబ్దుల్ ముతల్లిబ్కు 6 కుమార్తెలు. వారి పేర్లు ఇలా ఉన్నాయి: ఉమ్ముల్ హకీం, ఈమె పేరే బైజా కూడాను, బర్రా, ఆతికా, సఫియా, అర్వా మరియు మైమునా. అబ్దుల్లా దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి. ఈయన తల్లి పేరు ఫాతిమా. ఈమె అమ్రు బిన్ ఐజ్ బిన్ ఇమ్రాన్ బిన్ మఖ్జూమ్ బిన్ ఎఖ్జా బిన్ ముర్రా కుమార్తె. అబ్దుల్ ముతల్లిబ్ సంతానంలో అబ్దుల్లా అందరికంటే అందమైన, మచ్చలేని, ప్రియమైన కుమారుడు. ఈయన జబీగా కూడా పిలువబడేవాడు. జబీగా పేరు పొందడానికి కారణం కూడా ఉంది. అబ్దుల్ ముతల్లిబ్ కుమారుల సంఖ్య పూర్తిగా 10 తండ్రి ఆస్తిపాస్తులను సంరక్షించే వయస్సుకు చేరిన తరువాత అబ్దుల్ ముతల్లిబ్ తాను మొక్కుకున్న మొక్కుబడిని గురించి వారికి తెలియజేశాడు. అందరూ తండ్రి మాటను శిరసావహించారు. ఆ తరువాత అబ్దుల్ ముతల్లిబ్ అదృష్టం చూసే అంబులపై వారి పేర్లు రాసి హుబల్ దేవత పూజారికి అందజేశాడు. అతను ఈ అంబులను తిప్పి ఓ బాణాన్ని తీయగా అందు అబ్దుల్లా పేరు వచ్చింది. అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లా చేయి పట్టుకొని కత్తితో సహా కాబా గృహం వద్దకు తీసుకువెళ్ళాడు. కానీ ఖురైష్ ప్రజలు, ముఖ్యంగా అబ్దుల్లా తల్లివైపు వారైన బను మఖ్జూమ్ తెగవారు అబ్దుల్లా సోదరుడు అబూ తాలిబ్ అడ్డుకున్నారు. దానికి అబ్దుల్ ముతల్లిబ్ వారితో, నా మొక్కుబడి సంగతేమిటి అని అడిగారు. ఓ అర్రాఫా స్త్రీ జ్యోతిష్కురాలు వద్దకు వెళ్ళి ఆమెను అడుగుదామని సలహా ఇచ్చారు. అబ్దుల్ ముతల్లిబ్ ఓ అర్రాఫా వద్దకు వెళ్ళి అడగ్గా ఆమె, అబ్దుల్లా మరియు 10 ఒంటెలకు చీటీ వేయండి. అబ్దుల్లా పేరే వస్తే మరో 10 ఒంటెల్ని పొడిగిస్తూ పోండి. ఇలా ఒంటెల్ని హెచ్చిస్తూ అబ్దుల్లా పేర చీటీ వేస్తూ పోండి. ఇది అల్లాహ్ ప్రసన్నుడైనంత వరకు చేస్తూ పోండి అని. ఒంటెల పేరునే చీటీ వస్తే వాటిని జిబాహ్ చేయండి అని సలహా ఇచ్చింది. అబ్దుల్ ముతల్లిబ్ తిరిగి వచ్చి అబ్దుల్లా మరియు 10 ఒంటెల నడుమ చీటీ వేశారు. కానీ చీటీ అబ్దుల్లా పేరునే పడింది. ఆ తరువాత 10 ఒంటెల్ని పెంచుతూ పోయారు. అయినా అబ్దుల్లా పేరే రానారంభించింది. ఇక పూర్తి 100 ఒంటెల చీటీ వేయగా చీటీ ఒంటెల పేరునే పడింది. అప్పుడు అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లాకు బదులుగా ఆ ఒంటెల్ని జిబా చేశారు. వాటిని మనుషులు, పక్షులు, క్రూరమృగాల కోసం వదిలివేశారు. ఈ సంఘటనకు పూర్వం అరేబియాలో రక్త పరిహారం దియత్ పరిమాణం 10 ఒంటెలే ఉండేది. దీని తరువాత అది 100 ఒంటెలుగా నిర్ణయించబడింది. ఇస్లాం కూడా ఈ పరిమితినే యథాతథంగా కొనసాగించింది. దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఇలా ఉంది: నేను 2 జబీహీల సంతానాన్ని. ఒకరు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం, రెండవ వారు నా తండ్రి అబ్దుల్లా. అబ్దుల్ ముతల్లిబ్ తన కుమారుడు అబ్దుల్లా వివాహానికి హజరత్ ఆమినాను ఎన్నుకున్నారు. ఈమె వహాబ్ బిన్ అబ్దె మునాఫ్ బిన్ జహ్రా బిన్ కిలాబ్ కుమార్తె. వంశం, హోదాల రీత్యా ఖురైష్కు చెందిన అత్యుత్తమ స్త్రీలలో లెక్కించబడే మహిళ. ఈమె తండ్రి వంశం మరియు గౌరవం రెండింటిలోనూ బను జహ్రా తెగ సర్దారు. ఆమె మక్కాలోనే తన పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చారు. కొన్ని రోజుల అనంతరం అబ్దుల్ ముతల్లిబ్ అబ్దుల్లాను ఖర్జూరాలు తెమ్మని మదీనాకు పంపించారు. ఆయన అక్కడనే మరణించాడు. కొందరు చరిత్రకారుల ప్రకారం ఆయన వ్యాపారార్థం సిరియా దేశానికి వెళ్ళారని, ఖురైష్కు చెందిన ఓ వ్యాపార బిడారం వెంట తిరిగి వస్తూ వ్యాధిగ్రస్తుడై మదీనాలో ఆగిపోయారని, అక్కడనే మరణించారని ఉంది. ఖననం నాబిగాజాది ఇంట జరిగింది. అప్పుడు ఆయన వయసు 25 ఏళ్ళు. అత్యధిక మంది చరిత్రకారులు దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం
ఇంకా జన్మించలేదని చెప్పాడు. అయితే కొందరు మాత్రం సల్లెల్లాహు అలైహి వసల్లం గారు తన తండ్రి మరణానికి 2 నెలల ముందే జన్మించారని చెబుతారు. ఆయన మరణ వార్త మక్కాకు చేరగానే హజరత్ ఆమినా తీవ్ర దుఃఖంలో ఈ మర్సియా చెప్పారు. బత్హా ఒడి హాషిం కుమారుడు లేకుండా ఖాళీ అయ్యింది. ఆయన ఓ సమాధిలో నిద్రపోతున్నాడు. మరణం పిలవగానే ఆయన ఆ పిలుపునకు సమాధానమిచ్చాడు. మరణం ప్రజల్లో హాషిం కుమారుని లాంటి వ్యక్తిని లేకుండా చేసింది. ప్రజలు ఆయన్ను బల్లపై పెట్టుకొని మోస్తూ వెళ్ళిన ఆ సంధ్యా సమయం ఎంత వ్యధభరితమైనది. మరణం ఆయన అస్తిత్వాన్ని రూపుమాపితేనేమి, ఆయన గుణగణాల ముద్రలు మాత్రం చెరిపివేయలేదు. ఆయన గొప్ప దాత, కారుణ్య హృదయుడును. అబ్దుల్లా మరణించేటప్పుడు వదిలి వెళ్ళిన ఆస్తి అంతా ఇదే: 5 ఒంటెలు, 1 మేకల మంద, ఓ నీగ్రో బానిస స్త్రీ. ఆమె పేరు బర్కత్. అందరూ పిలిచే పేరు ఉమ్మె అయీం. ఈ ఉమ్మె అయీం అనే దైవ ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.